మెగా ఫ్యామిలీ హీరోలతోని సినిమాలు చేస్తే ఖచ్చితంగా డిజాస్టర్లే అవుతున్నాయి. 2 సంవత్సరాల్లో 500 కోట్ల నష్టాలు మిగిల్చారు మెగా హీరోలు అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ మధ్య కాలంలో ఎవరు సినిమా చేసినా కూడా అది భారీగా డిజాస్టర్ అవుతుంది. ఎందుకోసం అనుకోవచ్చు? సో ఖచ్చితంగా ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఒక లీడింగ్లో ఒక టాప్లో ఉండేదన్నమాట. ఎవరితో మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో లాంచ్ అయినా అతనితో సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుంది అని అయితే ప్రతి నిర్మాత భావించేవాళ్ళు. సో చాలామంది ఇంకా వాళ్ళ అంటే ఎవరు వస్తున్నారు ఏంటి, కొత్తగా ఎవరు వస్తున్నారు ఏంటని చూడకుండా చిరంజీవి గారి తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, రామ్ చరణ్ గారిని, అట్లాగే వరుణ్ తేజ్ గారిని, సాయి ధరమ్ తేజ్ గారిని, అట్లానే అల్లు శిరీష్ గారిని, ఇంకా లాస్ట్ వచ్చిన ఉప్పెన హీరోని అందరినీ కూడా మొత్తం అందరికీ సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ సినిమాలు మాత్రం సూపర్ హిట్లు చేశారనమాట. సో అందరికీ అది కుదరని పని. సో చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు, ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సరిగ్గా హీరోగా ఉంటూ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఎక్కువ మందికి చాలా పాపులర్ అయ్యారనమాట. వచ్చిన ప్రతి హీరో నిజంగా వాళ్ళని క్రికెట్ టీం అని అంటారు, కానీ సో వచ్చిన ప్రతి హీరో కూడా పాపులర్ అయ్యి నిలబెట్టుకున్నారు అని చెప్పాలి. సో ఖచ్చితంగా కానీ ఒక్కొక్కసారి టైం అనేది కలిసి రాకపోవచ్చు. సో ఆ టైం కలిసి రాకపోవడం కల్లా చిన్న హీరో నుంచి ఆఖరి మెగాస్టార్ దాకా ఎవరికి కూడా హిట్ల పరంపర అనేది లేకుండా పోయింది. సో మరి మెగాస్టార్ గారు కూడా రీఎంట్రీ తర్వాత తీసిన 6 సినిమాల్లో ఆయనకు 2 హిట్లు ఉన్నాయి. సో మరి ఆఖరి సినిమా బోలా శంకర్ కూడా అది పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. సో దాదాపు 50 కోట్ల నష్టాన్ని భరించిందనమాట. సో మరి ఇంకా నిర్మాతలు మళ్ళీ కోలుకోవడానికి చాలా దెబ్బ పడుతుంది అనమాట, టైం పడుతుంది. సో మరి ఇంకా చిరంజీవి గారు అయితే భారీ ప్లాన్తోనే వస్తున్నారు. విశ్వంబర అట్లనే అనిల్ రావిపూడి గారితో ఒక సినిమా. సో మరి ఈ 2 సినిమాలే ఇంకా ఆయన్ని మళ్ళీ హిట్ ట్రాక్లోకి తీసుకొస్తాయని అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ విశ్వంబర డైరెక్టర్ అంతకుముందు బింబిసారాతో సూపర్ హిట్ కొట్టారు కాబట్టి సో ఆయనకు మంచి హిట్ ఇస్తారు చిరంజీవి గారికి అని నమ్ముతున్నారు. అట్లానే ఇంకా అనిల్ రావిపూడి గారి ఫామ్ గురించి చెప్పక్కర్లేదు. సో మరి ఖచ్చితంగా చిరంజీవి గారిలోంచి కామెడీ టైమింగ్ తీసుకొస్తారు. సో పూర్వ వైభవం తీసుకొస్తారు మెగాకని అయితే నమ్ముతున్నారు అనమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఆఖరిగా హిట్ చూసిందే అత్తారింటికి దారేదితో, అంటే దాదాపు పుష్కరం అవుతుందని చెప్పొచ్చు. సో మరి పుష్కరం నుంచి పవన్ కళ్యాణ్ గారికి హిట్టే లేదు. సో మరి ఇంకా ఆయన పైన ఆయనకున్న ఓపెనింగ్స్ ప్రభావం వల్ల సినిమాలు అయితే వరుసగా సైన్ చేయగలుగుతున్నారు. కానీ ఆ సినిమాలో కంటెంట్ లోపం వల్ల లేదంటే ఏదన్నా ఇతర లోపాల వల్ల సినిమాలు అయితే ఆడట్లేదు. సో దాదాపుగా హరిహర వీరమలో కూడా 80 కోట్ల దాకా నష్టాన్ని చూసిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి మొదటిసారి అంటే ఈ మధ్యకాలంలో నిర్మాతలు అయితే ఎవరు నష్టపోలేదు, కానీ చాలా రేర్గా నిర్మాతలు నష్టపోతూ ఉంటారు. మరి ఏం రత్నం గారు అయితే హరిహర వీరమల్లో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతగా మిగిలారనమాట. సో మరి ఆయన అయితే చాలా హోప్ పెట్టుకుని సినిమాని రిలీజ్ చేశారు. సో మరి సినిమాలో విఎఫ్ఎక్స్ కంప్లైంట్ అని, స్టోరీ కంప్లైంట్ అని, అది ఇది అని చెప్పి సినిమాని అయితే అటకెక్కించారనమాట. సో ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే RRRతో 1000 కోట్ల మార్కెట్లోకి వెళ్ళి ఆ తర్వాత, ఎందుకంటే రాజమౌళి ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి హీరోకి ఉంటుంది. సో దాన్ని దాటుకున్న తర్వాత ఆచార్య అట్లాగే గేమ్ చేంజర్తో 100 కోట్ల నష్టాన్ని అయితే చూశారనమాట. సో ఖచ్చితంగా ఆ రాజమౌళి ఎఫెక్ట్ పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది అది ఎవరూ చెప్పలేరు. మరి పెద్దితో బుచ్చిబాబు గారు ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నారు కాబట్టి సో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది, మాసెస్ అందరికీ కనెక్ట్ అవుతుంది ఆ సినిమా అని చెప్పి నమ్ముతున్నారు. సో మరి ఇంకా అల్లు అర్జున్ గారికి అయితే అంతా బాగుంది, మరి ఆయన మెగా ఫ్యామిలీలో లేడు. సో ఇంకా వరుసగా హిట్లు కొడుతున్నాడని ఒక సెంటిమెంట్ అయితే నడుస్తుందన్నమాట. సో మరి ఇంకా లాస్ట్గా చెప్పాలంటే వరుణ్ తేజ్ గారు అట్లనే సాయి ధరమ్ తేజ్ గారు కూడా విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టారు, కానీ సో అది నోటబుల్గా పెద్దగా మార్క్ చూపేంతగా అయితే ఏం లేదు. సో మరి ఫ్లాప్ ట్రాక్లో అయితే లేడనమాట ఆయన. సో వరుణ్ తేజ్ గారు అయితే ఫిదా F2 F3 అన్నారు, కానీ ఆ తర్వాత వేరే ఏ సినిమాలు చేసినా ఆయనకు సెట్ అవ్వట్లేదు. ఎలాంటి కథ చేయాలో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి అని చెప్పాలన్నమాట. సో మరి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా ఆయన మాస్ సినిమాలు చేయమంటుంటే ఆయనేమో వేరేగా ఏదో కొత్తగా ట్రై చేస్తాను అని చెప్పి చేతులు అయితే కాల్చుకుంటున్నారనమాట. సో మరి ఇక్కడ ఇంకా మెగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకసారి మాట్లాడుకుని ఒకప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉంది, ఫ్యాన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు, అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ మాస్ చిత్రాలను మాత్రం ఫ్యామిలీ అందిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనమాట. సో మరి ఇంకా మెగా ఫ్యామిలీకి మంచి టైం ఎప్పుడు వస్తుంది, దాన్ని తిరిగి తీసుకొచ్చే యాక్టర్ ఎవరు మెగా ఫ్యామిలీలో, మళ్ళీ మెగాస్టారే అందరినీ పునర్వైభవానికి తీసుకొస్తారనేది చూడాలి.